హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఆఫ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నేను ఈ వీడియోలో ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనే సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ టాపిక్స్ కవర్ చేస్తాను. సో మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పే ప్రతి ఒక్క క్వశ్చన్ని టాపిక్ని మీరు చదివితేనే మీకు లైక్ అవుట్ ఆఫ్ స్కోర్ ఇస్తారు. సో దీంట్లో ఏదైనా ఒక 3 యూనిట్స్ గన్షాట్గా పర్ఫెక్ట్గా నేర్చుకోండి. యూ కెన్ పాస్ ఈజీలీ. మీకు లైక్ స్కోర్ బైక్ లైక్ 60కి 60 రావాలని అనుకుంటే నేను చెప్పిన ప్రతి ఒక్క టాపిక్, బోర్డ్ మీద చెప్పిన ప్రతి ఒక్క టాపిక్ని మిస్ చేయకుండా చదవండి. సో ఈ ఓఎస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది, లైక్ ఈజీగా అర్థమైపోతుంది. బట్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. మీరు టైం డివైడ్ చేసుకొని చదివితే ఈజీగా ఒక్క రోజులో సరిపోతుంది చదవడానికి. నేను చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ మీకు అర్థం కావాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీ ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. Now let us see our first unit. In this first unit, it is completely of operating system basic concepts. Okay, OS లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ మాత్రమే ఉంటాయి ఫస్ట్ యూనిట్లో. దీంట్లో వీ హ్యావ్ సి బేసిక్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఏ క్వశ్చన్ అడిగినా కూడా. దానికి ఎట్లా అంటే ఆపరేటింగ్ సిస్టమ్ స్ట్రక్చర్ ఉంటుంది. లైక్ ఒక డయాగ్రామ్ గీసి ఆ డయాగ్రామ్కి తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి చేస్తుందో, అది ఏం చేస్తుందో బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్వశ్చన్ ఇస్తే. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ఓఎస్ అని ఇస్తే ఆ క్వశ్చన్ ఆన్సర్ రాయాలి. దానికి ఒకవేళ అది ఏలా అడిగింది అనుకోండి, దానికి బీకి ఆల్టర్నేటివ్ ఏమడుగుతారంటే, సి దిస్ ఈజ్ ఆల్ సిస్టమ్స్, టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇవి. సి సింపుల్ బ్యాచ్, మల్టీ ప్రోగ్రామర్, టైమ్ షేరింగ్, పర్సనల్ కంప్యూటర్, ప్యారలల్, డిస్ట్రిబ్యూటింగ్ అండ్ రియల్ టైమ్. సి దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదైనా ఒకటి దీంట్లో ఉన్న టాపిక్స్ నుండి ఏవైనా రెండు ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్లో ఉంటాయి. అవి 2 మార్క్స్కే కావచ్చు, 5 మార్క్స్కే కావచ్చు, 10 మార్క్స్కి కూడా కావచ్చు. ఏదైనా సరే ఈ వీటి గురించి లేని క్వశ్చన్ పేపర్ ఉన్నది, ఖచ్చితంగా ఇవన్నీ నేర్చుకొని పోండి. చాలా ఈజీగా ఉంటాయి కాన్సెప్ట్స్. సో మీకు అర్థమైపోతుంది ఈజీగా చదువుకుంటూ వెళ్తుంటే. దెన్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సిస్టమ్ కాల్స్. దిస్ సిస్టమ్ కాల్స్ అనేవి ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్. సిస్టమ్ కాల్స్లో ఎలా అంటే ఆ సిస్టమ్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మిగతా ఫంక్షన్స్ ఉంటాయి కదా, మనం పర్ఫామ్ చేసే ఫంక్షన్స్, వాటిని ఎలా కాల్ చేస్తే, కాలింగ్ ఇస్ నథింగ్, సిస్టమ్ కాల్ ఇస్ నథింగ్ బట్ పిలవడమే కదా, ఎలా దాన్ని పిలుస్తుందో ఆ ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇంట్లో ఫైల్ మేనేజర్, డివైస్ మేనేజర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉంటాయి, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సింపుల్గా ఉంటుంది ఈ క్వశ్చన్, అస్సలు విడిచిపెట్టా. కానీ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఓఎస్ సర్వీస్. ఆపరేటింగ్ సిస్టమ్ సర్వీస్ కూడా దీంట్లోనే కలుపుకొని చదవండి బేసిక్ ఎక్స్ప్లెనేషన్లోనే. అండ్ ఇది కూడా సిస్టమ్ కాంపోనెంట్స్ కూడా దీంట్లోనే కలుపుకొని చదవండి. ఇలా చదివినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఈ క్వశ్చన్ ఇచ్చినా కూడా కొన్ని పాయింట్స్ ఇక్కడ నుండి రాయొచ్చు. అండ్ డైరెక్ట్ క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు అదే కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సో ఇవి కూడా దాంట్లోనే కవర్ చేయండి. సో ఇది పార్ట్ 1 అనుకుంటే, సి అప్ టు 4th క్వశ్చన్. ఇది పార్ట్ 1 అనుకుంటే, ఇది పార్ట్ 2. ఇది మొత్తం బేసిక్ కాంపోనెంట్స్ గురించి, బేసిక్ కాన్సెప్ట్స్ గురించి ఉంటుంది. దీంట్లో ఏమో మొత్తం పర్ఫార్మెన్స్, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆపరేటింగ్ సిస్టమ్ ప్రాసెస్, దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీంట్లో ప్రాసెస్ కాన్సెప్ట్స్ ఉంటాయి మొత్తం. ఇవి మ్యాక్సిమం 2 మార్క్స్కి అడుగుతారు. ఇఫ్ ఇన్ కేస్ 5 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది కూడా విడిచిపెట్ట కూడా చదవండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ షెడ్యూలింగ్స్. ఈ షెడ్యూలింగ్స్లో మెథడ్స్ ఉంటాయి, 3 మెథడ్స్. దీస్ 3 మెథడ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ టర్మ్, మిడిల్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఇది కూడా అసలు విడిచిపెట్టకుండా చదవండి. దీంట్లో మ్యాక్సిమం ఇది చూసుకోండి. ఇది కూడా జస్ట్ లైక్ అట్లా టచ్ చేసుకుంటూ పోండి. షెడ్యూలింగ్ మెథడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఇవి ఖచ్చితంగా చూసుకోండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఆపరేషన్స్ ఆన్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ మీద ఉండే ఆపరేషన్స్ ఏంటియో అవి కూడా చదవండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ థ్రెడ్స్. ఈ థ్రెడ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మ్యాక్సిమం క్వశ్చన్ పేపర్లో రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. దీనిలో మల్టీ థ్రెడింగ్ ఉంటుంది. డిఫరెన్స్ బిట్వీన్ మల్టీ థ్రెడింగ్ అండ్ మల్టీ టాస్కింగ్ కూడా అడుగుతాడు. ఒకవేళ ఛాన్స్ ఉంటే, మ్యాక్సిమం అడగడు. అది కూడా ఒక పాయింట్స్ అట్లా చూసుకోండి. ఈ థ్రెడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో దీంట్లో చూసుకుంటే వీ హ్యావ్ 1, 2, 3, 4, 5. దిస్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. 1, 2, 3, 4, 5. దిస్ 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఫస్ట్ ఇవి చదివినాకనే మిగతా ఏ క్వశ్చన్స్ అయినా చదవండి. So this is all about first unit. Let us go to second unit. Now coming to our second unit, in this we have the first topic is scheduling algorithms. See, scheduling algorithms అనేది గన్షాట్ క్వశ్చన్. ఈ 3 ఉన్నాయి కదా, దీంట్లో ఉండాలి ఏదో ఒక క్వశ్చన్ పేపర్లో ఖచ్చితంగా ఉంటుంది. యాజ్ ఏ 5 మార్క్స్ ఆర్ 10 మార్క్స్.
5 మార్క్స్ అనే 10 మార్క్స్ అనే ఖచ్చితంగా ఉంటుంది. ఈ షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ మాత్రం అస్సలు విడిచిపెట్టకుండా చదవండి, చాలా ఈజీగా ఉంటుంది. ఎఫ్సిఎఫ్ఎస్, ఎస్జేఎఫ్, ప్రియారిటీ, ఈ 3 ఈ 3 ఉంటాయి. ఇవి 3 ఖచ్చితంగా చదువుకోండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సిస్టమ్ కాల్స్ ఇంటర్ఫేస్. సిస్టమ్ కాల్స్ ఇంటర్ఫేస్లో ఒక 5 టైప్స్ ఉంటాయి. వాట్ అని లైక్ కొన్ని టైప్స్ ఉంటాయి. వీటిని కూడా చదువుకోండి. ఇఫ్ ఇన్ కేస్ వాటిని అదే 2 మార్క్స్ ఆర్ 5 మార్క్స్ ఈచ్ ఏదైనా అడగవచ్చు. సో ఈ క్వశ్చన్ కూడా విచ్చపడకుండా చదవండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ బ్యాంకర్స్ అల్గోరిథం. బ్యాంకర్స్ అల్గోరిథం ఇట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్ క్వశ్చన్. అల్గోరిథంని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దానికి ఒక మనం ఎగ్జాంపుల్ రాయాలి. సేమ్ అదే అల్గోరిథం ఎగ్జాంపుల్లో ఇంప్లిమెంట్ చేసి రాయాలి అంతే. అల్గోరిథం నేర్చుకుంటే మనకి ఎగ్జాంపుల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది. సో ఇది కూడా విడిచిపోయకుండా చదవండి. నెక్స్ట్ కమింగ్ టు 4th వన్, ప్రాసెసర్ షెడ్యూలింగ్. మల్టీ ప్రాసెసర్ అంటే ఏంటిది? సింగిల్ టైంలో మల్టిపుల్ ప్రోగ్రామ్స్ని ఆర్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తే అది మల్టీ ప్రాసెసర్ అంటాం దాన్ని. సో వాటి షెడ్యూలింగ్ ఎలా ఉంటుంది, వాటి షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ ఎలా ఉంటాయో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ డెడ్లాక్స్. ఈ 2 పార్ట్స్. ఇది మొత్తం ఒక పార్ట్ అయితే, ఈ 4 క్వశ్చన్స్ ఒక పార్ట్ అయితే, ఈ 5th క్వశ్చన్ మొత్తం ఒక పార్ట్. మొత్తం డెడ్లాక్స్ గురించి ఉంటాయి. ఈ డెడ్లాక్స్లో క్యారెక్టరైజేషన్, మెథడ్స్ ఆఫ్ హ్యాండిలింగ్, ప్రివెన్షన్, అవాయిడెన్స్, డిలీషన్ అండ్ రికవరీ. ఈ ఉన్న కాన్సెప్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటే మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఖచ్చితంగా డెడ్లాక్స్ నుంచి 10 మార్క్స్ అయితే 5 మార్క్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక 5 మార్క్స్కి అయితే 2 వస్తాయి, 10 మార్క్స్కి అయితే ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మీరు డెడ్లాక్ మొత్తం గన్ షాట్గా నేర్చుకొని పోండి. దెన్ నెక్స్ట్ షెడ్యూల్. ఈ యూనిట్లో ఓన్లీ 2 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ బాగా అంటే. షెడ్యూలింగ్ అల్గోరిథమ్స్ నేర్చుకోండి. ఈ డెడ్లాక్లో ఉన్న ఈ అన్ని కాన్సెప్ట్స్ నేర్చుకోండి. మీకు 10 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఇవి మిగతా ఇంకోటి కూడా బ్యాంకర్స్ అల్గోరిథం ఉంటుంది. ఈ బ్యాంకర్స్ అల్గోరిథం కూడా మిస్ చేయకండి. సో దీస్ 3 క్వశ్చన్స్ ఇన్ దిస్ యూనిట్. ఓకే, ఈ 3 క్వశ్చన్స్ ఖచ్చితంగా చదవండి. ఇవి చదివితేనే మీరు ఈ యూనిట్లో 10కి 10 స్కోర్ చేస్తారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ సెకండ్ యూనిట్. లెట్ us go to next unit. Coming to our third unit, in this third unit the first topic is critical session. Critical session అంటే ఏంటిది? అసలు క్రిటికల్ సెషన్ ఇట్స్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ అల్గోరిథం. ఒక అల్గోరిథం ఉంటుంది క్రిటికల్ సెషన్కి. లైక్ ఎట్లా అంటే క్రిటికల్ సెషన్లోకి ఎంటర్ కావాలన్నా ఎగ్జిట్ కావాలన్నా కూడా వాటికి అల్గోరిథమ్స్ ఉంటాయి. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీనికి ఒక అల్గోరిథం రాయాలి ఎగ్జాంపుల్ తోటి. అల్గోరిథం రాయాలి, ఎక్స్ప్లెనేషన్ రాయాలి అండ్ ఒక ఎగ్జాంపుల్ తోటి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఇట్లా రాస్తే మీకు 10/10 పడతాయి. లైక్ 10కి 10 పడతాయి. మ్యాక్సిమం అడిగితే క్రిటికల్ సెషన్ 10 మార్క్స్కి అడుగుతాడు. ఇన్ కేస్ 5 మార్క్స్కి అడిగితే జస్ట్ అల్గోరిథం చిన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ ఎగ్జాంపుల్ రాస్తే అయిపోతుంది. ఇన్ కేస్ 10 మార్క్స్కి అడిగితే సోదంతా రాయాలి. లైక్ ఏంటి బాబన్న ఇంకోసారి ఒకవేళ అడిగితే అల్గోరిథం ఎగ్జాంపుల్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సెమాఫోర్స్ అనేవి ఇట్ ఈస్ ఎ టాపిక్ విచ్ ఈజ్ ఎట్లా అంటే ఆ సెమాఫోర్స్ అనే టాపిక్ ప్రతి ఒక్క టాపిక్లో ఇంక్లూడ్ అయ్యి లైక్ రిలేటెడ్గా ఉంటుంది. సో దాన్ని బేసిక్గా సెమాఫోర్స్ అంటే ఏంటివో అవి నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీరు కనీసం క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ వస్తుందని కాకుండా కూడా మీరు ఆ టాపిక్ నేర్చుకుంటే మిగతా టాపిక్స్ అనేవి చాలా ఈజీగా అర్థమైపోతాయి. ఈ గన్ షాట్కి వచ్చే క్వశ్చన్లు కొన్ని ఉన్నాయి. సో అవి నేర్చుకోవాలంటే ఫస్ట్ ఈ టాపిక్ రావాలి కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సింక్రనైజేషన్ హార్డ్వేర్. దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సింక్రనైజేషన్ హార్డ్వేర్లో మనకి ఏముండదు, జస్ట్ ఒక 3 అల్గోరిథమ్స్ ఉంటాయి, 3 ప్రాబ్లమ్స్. మనం దాన్ని క్లాసికల్ ప్రాబ్లమ్స్ అని అంటాం. సపరేట్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు. ఎట్లా అంటే ఓన్లీ ఇవి 3 ఉంటాయి. ఈ 3లో ఏదో ఒకటి గన్ షాట్గా 10 మార్క్స్కి మీకు పేపర్లో ఉంటుంది. 10 మార్క్స్కి కావచ్చు, 5 మార్క్స్కి కావచ్చు. ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఇస్తాడు. దీనిలో 3 ఉంటాయి. ఏంటంటే బౌండెడ్ బఫర్ సొల్యూషన్ అని ఒకటి ఉంటుంది. లైక్ ఆ ప్రాబ్లమ్కి సొల్యూషన్, ఇది ప్రాబ్లం. సో ఆ ప్రాబ్లమ్కి మనం సొల్యూషన్ని క్రియేట్ చేయాలి కాబట్టి దాన్ని బౌండెడ్ బఫర్ సొల్యూషన్, రీడర్స్ అండ్ రైటర్స్ సొల్యూషన్ అండ్ డైనింగ్ ఫిలాసఫర్స్ ఉంటుంది. ఓకే, ఇట్స్ ఎలా లాస్ట్ది డైనింగ్ ఫిలాసఫర్స్ అంటే చాప్ స్టిక్స్ ఉంటాయి, ఒక టేబుల్ ఉంటుంది. సో ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. టేబుల్కి 5 మెంబర్స్ కూర్చుంటారు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చాప్ స్టిక్ ఒకటే ఉంటుంది.
ఒకళ్ళు తిన్నప్పుడు ఇంకోళ్ళు వెయిటింగ్ స్టేజ్లో ఉంటారు. జస్ట్ మీరు ఒక్కసారి చదవకుండా పోతే జనరల్గా రాయొచ్చు. అల్గారిథం ఒకటి గుర్తుపెట్టుకోండి, లైక్ బై హార్ట్ చేయండి. అల్గారిథం బై హార్ట్ చేసి దాని ఎక్స్ప్లెనేషన్ మీరు ఏది రాసినా నడుస్తుంది. సో బౌండెడ్ బఫర్ అంటే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ అని ఉంటుంది. కస్టమర్ కాదు, ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ఉంటారు. సేమ్ అట్లనే ఎక్స్ప్లెయిన్ చేయాలి. దాంట్లో ఈ సెమాఫోర్స్ కూడా ఇంక్లూడ్ అవుతాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ మానిటర్స్. సి రీడర్స్ రైటర్స్ ప్రాబ్లమ్ యూజింగ్ మానిటర్స్ అంటాడు అప్పుడప్పుడు. ఓకే, బై యూజింగ్ మానిటర్స్ కాన్సెప్ట్ మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు జస్ట్ దీని కాన్సెప్ట్ ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఐపీసీ బిట్వీన్ ప్రాసెస్. సింగిల్ సిస్టమ్ ఉంటుంది, డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది. సో వీటి గురించి కూడా చదవండి, ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చనే. ఓకే, దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ పైప్స్ కూడా ఏం లేదు, చిన్న కాన్సెప్టే ఉంటుంది. మ్యాక్సిమం మీరు 2 మార్క్స్కి అడుగుతారు. 2 మార్క్స్కి అడగకపోతే ఇఫ్ ఇన్ కేస్ 5 మార్క్స్ కూడా వస్తుంది అది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ క్రిటికల్ రీజన్, ఇది కూడా చిన్న టాపికే. దెన్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దీస్ 3 యూనిట్స్. ఎట్లా అంటే ఫిఫోస్ అంటే ఏంటిది, మెసేజ్ క్యూ అంటే ఏంటిది, షేర్డ్ మెమరీ అంటే ఏంటిది. వీటిని అడిగితే 5 మార్క్స్కి అడుగుతాడు. అట్లా అంటే మొత్తం కాదు, ఏదో ఒక టాపిక్ ఇచ్చి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షేర్డ్ మెమరీ ఉన్నది, దీన్ని 5 మార్క్స్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటాడు. మెసేజ్ క్యూ ఉన్నది, దీని గురించి 5 మార్క్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటాడు. మీరు జనరల్గా చదువుకొని పోతే ఈజీగా రాసేయచ్చు. ఓఎస్ మొత్తం చాలా ఈజీగా ఉంటుంది, బట్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. మీరు ఒకసారి మీద మొత్తం చూసుకొని పోతే అక్కడ పోయినాక జనరల్గా రాయొచ్చు. సో ప్రతి ఒక్క కాన్సెప్ట్ మిస్ చేయకుండా చూసుకోండి. ఈ యూనిట్లో మీరు ఖచ్చితంగా చూసుకోవాల్సింది క్రిటికల్ సెషన్ ఒకటి, అండ్ దిస్ సింక్రనైజేషన్ హార్డ్వేర్. ఈ మొత్తం వస్తాయి దాని కింద. బై యూజింగ్ మానిటర్స్ అంటే కూడా దీంట్లో కాన్సెప్ట్ చూసుకోండి. దెన్ ఐపీసీ బిట్వీన్ ప్రాసెసర్ అండ్ సింగిల్ సిస్టమ్ అండ్ డిఫరెంట్ సిస్టమ్ ఉంటుంది, ఇది చూసుకోండి. దెన్ నెక్స్ట్ దిస్ లాస్ట్ బిట్లో ఈ 3 టాపిక్స్ని చూసుకోండి, లైక్ ఇవి కూడా నేర్చుకోండి. 1, 2, 3, 4 దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. చూసుకుంటే పైప్స్ కూడా చూసుకోండి. మ్యాక్సిమం ఈ 2 మార్క్స్కి అడుగుతాడు, ఐదర్ 5 మార్క్స్కి అడుగుతాడు. 10 మార్క్స్కి అడగాలంటే 2 టాపిక్స్ అడుగుతాడు. సో మీరు ఏ టాపిక్ మిస్ చేయకుండా ప్రతి ఒక్కటి చదవండి. బోర్డు మీద ఉన్న ప్రతి ఒక్క టాపిక్ చదివితేనే మీరు బై స్కోర్ ఇస్తారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ థర్డ్ యూనిట్. నౌ హియర్ కమింగ్ టు ఫోర్త్ యూనిట్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ మెమరీ మేనేజ్మెంట్. ఇట్స్ నథింగ్ బట్ మెమరీ అడ్రసెస్ అండ్ పేజ్ రిప్లేస్మెంట్ అల్గోరిథమ్స్. Okay, then in this first topic we have logical and physical address space. Logical and physical address space అంటే ఏంటిదంటే, లాజికల్ అడ్రస్ అంటే ఏంటిది, ఫిజికల్ అడ్రస్ అంటే ఏంటిదో ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో దీంట్లో పేజింగ్లో కూడా ఈ కాన్సెప్ట్ వస్తుంది. లాజికల్ అండ్ ఫిజికల్ అడ్రస్ గురించి పేజింగ్లో కూడా వస్తుంది. లాజికల్ అడ్రస్ ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మెమరీ. సో వాటి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ ఏంటి అండ్ వాటి ఫంక్షనాలిటీస్ ఏంటియో ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్ క్వశ్చన్లో. దెన్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ వర్చువల్ మెమరీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ కంప్లీట్లీ ఆఫ్ వర్చువల్ మెమరీ అంటే ఏంటిది. వర్చువల్ మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫిజికల్ మెమరీ, ఇట్ ఈస్ ఏ లాజికల్ మెమరీ. ఓకే, లాజికల్గా జరిగే ఫంక్షనాలిటీస్ మొత్తం ఈ మెమరీలో స్టోర్ అవుతూ ఉంటాయి. సో దాని మీద ఉన్న ఎక్స్ప్లెనేషన్ అండ్ ఫంక్షనాలిటీస్ అండ్ ఒక డయాగ్రామ్ డ్రా చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ పేజింగ్ అంటే ఏంటిది. పేజింగ్ అంటే ఏంటిది, లైక్ ఒక పేజింగ్లో కూడా దీనిలో వర్చువల్ అడ్రస్ ఉంటుంది, లైక్ ఇట్స్ నథింగ్ బట్ లాజికల్ అడ్రస్ ఉంటుంది, ఫిజికల్ అడ్రస్ ఉంటుంది. వాటి మధ్యలో పేజ్ రిప్లేస్మెంట్ అల్గోరిథమ్స్ ఎలా ఫంక్షనాలిటీస్ జరుగుతాయి అండ్ ఆ పేజింగ్ ఎలా జరుగుతుందో మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ పేజింగ్లో డిమాండ్ పేజింగ్ అని ఉంటుంది. డిమాండ్ పేజింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక పేజ్ని డిమాండ్ చేస్తున్నాం, మనకి ఏ పేజ్ అయితే డిమాండ్ చేస్తామో ఆ పేజే మనకు వస్తుంది. సో ఈయన ఓఎస్ ఎట్లా అంటే ఒక ప్రాసెస్ జరగాలి అంటే వీ నీడ్ టు కాల్ ఏ పేజ్. ఇట్స్ నథింగ్ బట్ ఒక ప్రోగ్రామ్ని పిలవాలి. సో ఆ ప్రోగ్రామ్ని పిలిచినప్పుడు ఈ డిమాండ్ పేజింగ్లో ఏమవుతుందంటే మనం ఏ పేజ్ అయితే డిమాండ్ చేస్తామో రమ్మని ఆ ఒక్క పేజ్ తప్పించి మిగతా ఏవి రావు, ఒకటే పేజ్ వస్తుంది. సో ఇట్లా ఈ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ డ్రా చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ అన్ ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. It is an important, it's nothing but very 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 most important question. So page replacement algorithms గన్ షాట్గా 10 మార్క్స్కి రావచ్చు, 5 మార్క్స్కి రావచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ ఉండదు. సో ఈ 3 ఉంటాయి, FIFO, ఆప్టిమల్.
We have FIFO, Optimal and LRU. FIFO is nothing but first in first out, and ఎట్లా అంటే ఫస్ట్ ఇన్సర్ట్ అయిన పేజ్ ఫస్ట్ డిలీట్ అయిపోతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ టూ కాన్సెప్ట్స్. ఈ టూ కాన్సెప్ట్స్ ఏంటి అంటే మ్యాక్సిమం 2 మార్క్స్కి అడుగుతారు. సి ఎందుకైనా మంచిది వీటిని కూడా ఒకసారి చూసుకోండి. మేబీ ఇఫ్ ఛాన్స్ ఉంటే 5 మార్క్స్కి కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో వీటిని కూడా మిస్ చేయకండి. వీ హ్యావ్ ఓన్లీ సి దిస్ 5 టాపిక్స్. వర్చువల్ మెమరీ ఇది కూడా దీంట్లో కలిపితే మొత్తం ఇవి రెండు కలిపి 2 టాపిక్స్ అనుకుంటే 2+ ఇవి డిమాండ్ పేజింగ్ అండ్ పేజ్ రిప్లేస్మెంట్ అల్గోరిథం. ఇది మాత్రం అస్సలు విడిచిపెట్టకండి, ఇది గన్షాట్గా చూసుకోండి. సో వీ హ్యావ్ కంప్లీట్లీ ఒక 5 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 5 మీరు ఖచ్చితంగా నేర్చుకుంటే 10 మార్క్స్ ఎటు పోవు. సో ఇవి 5 మీద ఎక్కువ ఫోకస్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 4th యూనిట్. అండ్ నౌ కమింగ్ టు 5th యూనిట్, లాస్ట్ యూనిట్. ఇన్ దిస్ ద ఫస్ట్ టాపిక్ ఈజ్ యాక్సెస్ మెథడ్స్. దిస్ యాక్సెస్ మెథడ్స్ వీ హ్యావ్ 2 types. ఒకటి సీక్వెన్షియల్, ఒకటి డైరెక్ట్. ఒకటి సో మీకు యాక్సెస్ మెథడ్స్ అని అడిగితే సీక్వెన్షియల్ అండ్ డైరెక్ట్ బోత్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఒకవేళ ఇండివిజువల్గా సీక్వెన్స్ అండ్ డైరెక్ట్ డిఫరెంట్ ఇండివిజువల్గా అడిగితే ఇండివిజువల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో యాక్సెస్ మెథడ్స్ అంటే ఇవి 2 ఉంటాయి, 2 types ఉంటాయి. మీరు గుర్తుపెట్టుకోండి, యాక్సెస్ మెథడ్స్ అంటే అవి రెండు రాసేస్తే అయిపోతుంది. అదర్ మెథడ్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి చూసుకోండి. బట్ అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కావు. ఇవి 2 అయితే వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ డైరెక్టరీ స్ట్రక్చర్. What is meant by directory and what are the structures of directory? So directory structures lo we have 4 types. In this single level untadi, 2 level untadi, and 3 structured directory untadi, and last ki acyclic graph directory untadi. 4 types untayi. సింగిల్ లెవెల్ని డ్రాబ్యాక్గా తీసుకొని 2 level ఇన్వెంట్ చేసిండ్రు. ఈ 2 levelని డ్రాబ్యాక్గా తీసుకొని 3 బేస్డ్ చేసారు. తర్వాత అసైక్లిక్. లాస్ట్ అసైక్లిక్లో ఏంటంటే వీ కెన్ షేర్ ది ఫైల్స్ బిట్వీన్ ది లైక్ ఒకటి డైరెక్టరీలో ఉన్న ఫైల్స్ని మనం బట్ ఇన్ఫర్మేషన్ని షేర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ డైరెక్టరీ స్ట్రక్చర్స్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రొటెక్షన్. ఇది మ్యాక్సిమం 2 మార్క్ క్వశ్చనే. ఇన్ కేస్ 5 మార్క్స్కి కూడా అడగచ్చు. నెక్స్ట్ వీ హ్యావ్ ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్. ఫ్రీ స్పేస్ మేనేజ్మెంట్ కూడా ఇది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. బాగా రిపీట్ అయిన క్వశ్చన్ కాకుండా కూడా అడిగే ఛాన్సెస్ కొంచెం ఎక్కువనే ఉన్నాయి. సో ఇది కూడా చూసుకోండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ అలొకేషన్ మెథడ్స్. ఇన్ దిస్ అలొకేషన్ మెథడ్స్ వీ హ్యావ్ 3 types: కంటిన్యూస్, లింక్డ్ అండ్ ఇండెక్స్డ్. ఈ 3 types ఉంటాయి. వీటిని ఇండివిజువల్గా కూడా అడుగుతాడు. మ్యాక్సిమం ఇండివిజువల్గానే అడుగుతాడు. ఇన్ కేస్ డైరెక్ట్ క్వశ్చన్ మీకు అలొకేషన్ మెథడ్స్ అని అడిగితే ఆ 3 వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫైల్ సిస్టమ్ స్ట్రక్చర్. ఇది కూడా చిన్న కాన్సెప్టే, చూసుకోండి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ సిస్టమ్ కాల్స్ అండ్ సిస్టమ్ కమాండ్స్. వి టూ బోత్ ఆర్ డిఫరెంట్ కాన్సెప్ట్స్, బట్ సిస్టమ్ గురించే ఉంటుంది. ఇవి సిస్టమ్ కాల్స్, ఇవి సిస్టమ్ కమాండ్స్. ఇవి కమాండ్స్, ఇవి కాల్స్. సిస్టమ్ కమాండ్స్ ఇవి, కాల్స్ ఇవి. See, in this we have open, create, read, write, close. ఇవి సిస్టమ్ కాల్స్. అండ్ ఎల్సీకి STAT, IOCTI. సో దీస్ ఆర్ ద సిస్టమ్ కమాండ్స్. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు కమాండ్స్ అని అడిగితే ఇవి అక్కడ కన్ఫ్యూజ్ కావద్దు మీరు. కమాండ్స్ అనే క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ వచ్చిందంటే మీరు ఈ 3 questions అటెంప్ట్ చేసి రావాలి. లైక్ ఆ 3 concepts రాసి రావాలి. సిస్టమ్ కాల్స్ అని 5th యూనిట్లో వచ్చింది అనుకోండి, వీటి గురించి ఓపెన్, క్రియేట్, రైట్, రీడ్, క్లోజ్, వీటి గురించి రాసి రావాలి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5th యూనిట్. ఇన్ దిస్ మనం గన్షాట్గా చూసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే యాక్సెస్ మెథడ్స్ ఒకటి, డైరెక్టరీ స్ట్రక్చర్, అలొకేషన్ మెథడ్స్ అండ్ సిస్టమ్ కాల్స్. 1, 2, 3, 4. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సిస్టమ్ కాల్స్ అండ్ సిస్టమ్ కమాండ్స్ రెండు ఒకటే. సో 1, 2, 3, 4, 5 ఈ 5 questions మీరు ఖచ్చితంగా చూసుకుంటే యూ కెన్ స్కోర్ ఈజీలీ 10 marks. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 5th యూనిట్. నేను ఈ వీడియోలో OS ఆపరేటింగ్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్క ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మొత్తం కవర్ చేసిన, మ్యాక్సిమం అన్నీ చెప్పేసిన. సో నేను బోర్డు మీద చెప్పిన ప్రతి ఒక్క క్వశ్చన్ని మిస్ చేయకుండా చదవండి. నేను ఫస్ట్ చెప్పిన క్వశ్చన్స్ అంటే ఫస్ట్ ఇంపార్టెంట్గా చెప్పిన క్వశ్చన్స్ ఫస్ట్ చదివిన తర్వాత మిగిలిన టాపిక్స్ ఉంటాయి కదా, అవి కూడా చూసుకోండి. వాటిని కూడా మిస్ చేయకండి. మీకు ఉన్న టైంలో వన్ డే బ్యాటింగ్ చేసే వాళ్ళకి మస్తు జరుగుతుంది టైం. OS అనేది మస్తు ఈజీ కాన్సెప్ట్, ఈజీగా ఉంటుంది సబ్జెక్ట్, బట్ టాపిక్స్ ఎక్కువ ఉంటాయి. సో మీరు టైం డివైడ్ చేసుకొని కరెక్ట్ చదివితే మీకు వన్ డే సరిపోతుంది OS చదవడానికి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఆపరేటింగ్ సిస్టమ్ సబ్జెక్ట్.
Don't forget to subscribe to our channel and thank you for watching.